ప్రైస్తిలా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనము. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే మన దేవుడు మనల్ని విడిపించే దేవుడై ఉన్నారు, మనల్ని రక్షించే దేవుడై ఉన్నారు. ఆయన పరమందు భూమి మీద ఆశ్చర్య కార్యములు చేసే దేవుడై ఉన్నారు. మనము చాలాసార్లు మనం ఉంటున్న పరిస్థితులను బట్టి ఆలోచిస్తూ ఉంటాము. నేను ఎప్పుడు దీని నుంచి బయటికి వస్తాను, నేను ఎప్పుడు విడిపించబడతాను, దేవుడు నా జీవితంలో ఎప్పుడు కార్యం చేస్తారో అని మీరు అనుకుంటూ ఉండొచ్చు, మీరు ప్రార్థిస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఖచ్చితంగా మీరు ఏ ఊబిలో అయితే ఉన్నారో, ఏ బంధకాల మధ్యలో మీరు ఉన్నారో, ఏ భయంకరమైన శ్రమలలో, ఏ భయంకరమైన పరిస్థితులలో మీరు ఉన్నారో ఆయన ప్రతి ఒక్కరిని చూసే దేవుడై ఉన్నారు. అందుకనే దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీ నిరుత్సాహాన్ని, నీ కన్నీటిని, నీ భయంకరమైన పరిస్థితులను చూసి నీ దేవుడు ఆయనే స్వయంగా నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆ భయంకరమైన శోధనలను మీరు చూస్తూ ఉన్నారో ఆయన ఈ రోజున విడిపించబోతూ ఉన్నారు. ప్రతి బంధకాల నుంచి, ప్రతి భయంకరమైన శోధనల నుంచి ఆయన నిన్ను విడిపించబోతూ ఉన్నారు. నీవు ఒకవేళ అనుకోవచ్చు, నాకు ఇంకా వివాహం కాలేదు, నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు, నాకు ఇంకా ఉద్యోగం రాలేదు, నేను ఎందుకు ఇంత భయంకరమైన శోధన అనుభవిస్తూ ఉన్నాను, చాలా సంవత్సరాల నుంచి ఈ భయంకరమైన అనారోగ్యం నాతో ఉంది అని అనుకుంటూ ఉన్నావా? అయితే దేవుడు అంటున్నారు, నేను నిన్ను విడిపించే దేవుడనై ఉన్నాను అని అంటున్నారు, నిన్ను రక్షించే దేవుడనై ఉన్నాను అని అంటున్నారు, నీ జీవితంలో ఆశ్చర్య కార్యములు చేసే దేవుడనై ఉన్నాను అని అంటున్నారు. నీతో మాట్లాడినది మనుషులు కాదండి, దేవుడే ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆయన మాట్లాడితే ఖచ్చితంగా మన జీవితాలలో నెరవేర్చబడుతుంది. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడు ఈ వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మరొక దినమును మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. ఈ దినమంతయు మేము ఉత్సహించి సంతోషించే వారిగా మీరు చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. ఈ వాగ్దానము మా అందరి జీవితాలలో నెరవేర్చండి తండ్రి. అయా తండ్రి, జీవితాలలో ఆశ్చర్య కార్యములు జరిగించండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఎవరైతే నిరుత్సాహంలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉండి ఈ వాగ్దానం విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చండి దేవా. వారి జీవితాలలో గొప్ప కార్యములు చేయండి తండ్రి. అయా మీరు వారిని ఓదార్చండి తండ్రి. అయా నేను ప్రార్థిస్తూ ఉన్నాను, మీరు వారికి సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. బలహీనంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. నీ బలమైన హస్తము మీరు వారి మీద ఉంచండి యేసయ్య. ప్రతి బలహీనత కొట్టివేయండి తండ్రి. నీకు స్తోత్రములయా. అయా తండ్రి, చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. వారి స్టడీస్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. నీ జ్ఞానంతో వారిని నింపండి అయ్యా. జ్ఞాపక శక్తిని మీరు వారికి అనుగ్రహించండి ప్రభువా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. వారి యొక్క చదువుకు తగినట్లుగా వారి ఉద్యోగము పొందుకుంటానికి కృప చూపించండి తండ్రి. గర్భవతులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. సుఖమైన ప్రసవాన్ని మీరు వారికి అనుగ్రహించండి ప్రభువా.
ప్రసవించిన తల్లి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇరువురికి మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క గర్భద్వారాలు మీరు తెరవండి యేసయ్యా. ఏ లోపమున్నను సరిచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చక్కటి వధూవరులను మీరు జతపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. గృహాలు లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. వారికంటూ సొంత గృహాలను మీరు నిర్మించండి తండ్రి. గృహాలు కట్టి సగములో ఆగిపోయిన గృహాల కోసం ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. అట్టి గృహాలన్నీ కూడా పూర్తిగా కట్టబడటానికి కృప చూపించండి తండ్రి. ఆర్థిక సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. మీరే వారికి సహాయకుడుగా ఉంటూ రమ్మని అడుగుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రములయా. ఈ దినమున దేవా నీ ప్రియబిడ్డలు చేస్తున్న ఉద్యోగమును వ్యాపారమును చేతి పనులన్నిటినీ కూడా మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. మా దేశాన్ని పరిపాలిస్తున్న ప్రతి అధికారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ జ్ఞానముతో వారిని నింపండి యేసయ్యా. అయ్యా వారి ప్రయాణాల్లో మీరు క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. వారు ఏ పని చేసినను ప్రభా ప్రతి పనిలో సఫలతను మీరు వారికి అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. ఈ దినమున యేసయ్యా ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. మార్గమధ్యంలోని దేవదూతల కాపుదల నీ ప్రియబిడ్డలకు తోడుగా ఉంచమని నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.